స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రధానంగా ఒక యుద్ధం కావచ్చు, లేకపోతే ఒక ఎలక్షన్ కావచ్చు, వీటిల్లో అవతల శత్రువుని ఢీకొట్టేటప్పుడు ఇక్కడ అంతర్గతంగా ఉన్న శక్తులన్నీ కూడా ఏకం కావడం చూస్తూ ఉంటాం. అటువంటి సందర్భమే పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రధానంగా టీడీపీలో ఉన్న గ్రూప్స్ అన్నీ కూడా ఏకమై ఈరోజు ఎలక్షన్ అంటే అవతల ఉన్న వైసీపీని ఎటువంటి పరిస్థితుల్లో ఓడించి ఆ గిఫ్ట్గా తమ అధినేతకు ఇవ్వాలని ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున పులివెందుల్లో జరుగుతుంది. మనం చూస్తే అన్నీ కూడా శక్తులన్నీ కూడా ఏకమైన పరిస్థితి కూడా ఇక్కడ కనపడుతుంది పులివెందులు. ఆ నేపథ్యంలోనే అసలుకి ఎలా అందరూ కలగలిగారు, రేపు జరగబోయే ఎలక్షన్కి సంబంధించిన వ్యవహారంలో ఏ విధంగా ఈ శక్తులు తమ ఆపోజిట్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు, వారు మాట్లాడిన వినే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అన్న ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఒక్కసారి ఈ పులివెందుల ఎలక్షన్ని అన్ని శక్తులు ఏకమయ్యి అవతల ఉన్న ఒక ప్రధాన శత్రువుని ఢీకొట్టాలి అనే ఒక ప్రయత్నం చేస్తున్నారు. సక్సెస్ అయ్యారని అనుకోవచ్చు మీరు? ఇప్పుడు ఎన్నికలు అనేది ఎన్నికల్లో పోటీ చేయడం అనేది ముఖ్యం ప్రజాస్వామ్యంలో. పోటీ చేసిన తర్వాత గెలుపుకోవడం అనేది ప్రజల అభిష్టం మేరకు వాళ్ళు మెచ్చినా నచ్చినా వాళ్ళు అభిమానించే వ్యక్తిని ఓటేసి గెలిపించడం జరుగుతుంది. ఇప్పుడు మేము అనేక సందర్భాల్లో ఇక్కడ అంటే తెలుగుదేశం పార్టీ 1982లో స్థాపించి 1983 నుంచి పోటీ చేసిన సందర్భాల్లో అనేక సందర్భాల్లో గెలుపు అంచుల వరకు వచ్చి కూడా పరాజయం పాలైన సందర్భాలునే ఇంకొక కొన్ని సందర్భాల్లో ఘోరమైన అవమానకరమైన ఓటమి పొందిన సందర్భాలున్నాయి. కొన్నిసార్లు ఇక్కడుండే పరిస్థితుల ప్రభావం వల్ల పోటీ చేయలేని పరిస్థితులు కూడా అన్ని చూసాం. మొత్తం ఇప్పుడు 1983లో ఆ రోజు కరెక్ట్గా కనుకంటే అప్పుడు ఓటుకు కానీ మాకు లేదు. ఆ రోజు కనుక కరెక్ట్గా కనుక స్ట్రాటజీకి వర్కౌట్ చేసింటే ఆ రోజు రాజశేఖర రెడ్డి ఓడిపోయాడే. ఎందుకో అంటే ఈ నియోజకవర్గంలో ఉండే ప్రత్యేక పరిస్థితులు కావచ్చు, ఆ రోజు ఎద్దుల బాలుండి అని చెప్పి ఒక కాంట్రాక్టర్ను అంటే ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిని, ఈ ప్రాంతానికి పరిచయం లేని వ్యక్తిని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టడము, అప్పుడుండే ఈ రాజకీయ సమీకరణాల వల్ల కొంతమంది అతనికి సహకరించకపోవడంతో పరాజయం పాలేదు. లేకుంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పరాజయం 100% 83లోనే ఆయన రాజకీయ సమాధి కట్టేసింది నియోజకవర్గ ప్రజలు. తర్వాత 84లో పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు ఇదే నియోజకవర్గానికి సంబంధించిన డాక్టర్ డిఎన్ రెడ్డి గారు కడప పార్లమెంటుకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం, ఆ ఎన్నికలను ఘన విజయం సాధించడం జరిగింది. మొట్టమొదటిసారిగా చివరిసారిగా 1984లో పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి 3000 మెజార్టీ రావడం జరిగింది. ఆ రోజు ఏది డిఎన్ రెడ్డి గారి మీద ఉన్న గౌరవం కావచ్చు, ఆయనకున్న విస్తృత పరిచయాలు, ఆయన ఈ ప్రాంతానికి చేసిన సేవకు అన్నీ కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫోర్స్ పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నా కూడా కాదని డిఎన్ రెడ్డి గారు మాకు అవసరం అని చెప్పేసి మెజార్టీ గెలిపించారు. తర్వాత 85లో మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు రాజశేఖర రెడ్డికి 30,000 మెజార్టీ వచ్చేసినాయి. మళ్ళీ 89లో మళ్ళీ ఎన్నికలు జరిగినప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు పార్లమెంటుకు పోయినారు, వివేకానంద రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా వాళ్ళకి మెజార్టీలు వచ్చినాయి. అన్నీ అంటే కాలానుగుణంగా రకరకాల మార్పులు జరుగుతూ వచ్చినాయి. 95లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము 2 ఎంపీపీలు 3 జెడ్పీటీసీలు ఈ నియోజకవర్గంలో గెలవడం జరిగింది. అంటే రాజశేఖర రెడ్డి గారికి ప్రజలు దెబ్బేయడం జరిగింది ఆ రోజు 95లో జరిగిన ఎన్నికల్లో. తర్వాత 2000లో జరిగిన ఎన్నికల్లో మేము ఒక ఎంపీపీ గెలతలేదు, జెడ్పీటీసీలు గెలతలేదు, అంటే 6 కూడా ఆ రోజు పోవడం జరిగింది. తర్వాత 2006లో జరిగిన ఎన్నికల్లో రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉన్న పరిస్థితిలో పోటీ చేసినాం, కానీ అన్ని దానిలో పోటీ లేదు. కానీ కొన్ని జెడ్పీటీసీలకు ఎంపీపీలకు పోటీ చేసినప్పటికీ కూడా ఆ రోజు పరాజయం పైన 2014లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మేము ఒక ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ గెలవలేదు. 2020లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక జరుగుతుంది. ఈ జెడ్పీటీసీ ఎన్నిక గురించి కానీ చాలామంది మాట్లాడతారు, సంప్రదాయాలను పాటించలేదని. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ స్థాపించిన తర్వాత రాజకీయ సంప్రదాయాలను పాటించినాడా? అంటే ఇక్కడ ఒక సబ్జెక్ట్ కూడా ఓకే, మీరు ఇప్పుడు ఎన్నికల్లోకి దిగడం, జెడ్పీటీసీ ఎలక్షన్ జరగడం, కేవలం ఇది ఒక 6 నెలలు 7 నెలలు టైమే కదా ఉండేది. అటువంటి టైంలో దీని మీద ఎందుకు ఇంత పెద్ద ఫోకస్ చేయాల్సిన పరిస్థితి?
ఇప్పుడు 4 నెలలు 6 నెలలు ఉంటుందని చెప్పేసి ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో వచ్చినప్పుడు ఖాళీగా వదిలిపెట్టలేం కదా. Yes. బట్ ఇది కానీ దగ్గర దగ్గరగా 18 నెలలు సమయం ఉంది. 18 నెలలు సమయం ఉండేటప్పుడు మేము కానీ దగ్గర దగ్గర 14 నెలల నుంచి రాష్ట్రంలో పరిపాలన ఉన్నాం. మేము చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజలకు నచ్చుతున్నాయా లేదా, ఏ విధంగా వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఉంది, మేము ఇంకా ఏమైనా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఏమన్నా ఉందా అని చెప్పేదాన్ని సమీక్షించుకునేదానికి కూడా మాకు ఈ 2 పులివెందుల కానీ ఒంటిమిట్ట జెడ్పీటీసీ అంటే మీరు రెఫరెండంగా భావిస్తున్నారా? రెఫరెండం అనేది చెప్పను కానీ మేము సమీక్షించుకునేదానికి ఒక అవకాశం మాకు ఏర్పడుతుంది. ఇప్పుడు మా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24 వరకు ముఖ్యమంత్రి ఉన్నారు. ఆయన ఈ ప్రాంతానికి నేను అభివృద్ధి చేసిన ఆయన అంటున్నాడు, ఏమీ చేయలేదు, పులివెందుల మండలాన్ని నాశనం చేసినావు నువ్వు, నీ స్వార్థ రాజకీయాలు ఉందని చెప్పి మేము చెప్తాను. మేము వచ్చిన ఈ ఏడాది ఈ 14 నెలల కాలంలో మేము సంక్షేమం అభివృద్ధి మండలంలో చేసినాం. కాబట్టి మమ్మల్ని నమ్మండి, మా ఓటేయండి అని చెప్పి మేము అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు కానీ ఈ మండలానికి చేసిన అన్యాయాన్ని ప్రజలకు కానీ రైతులకు కానీ వీళ్ళందరికీ కూడా కార్మికుల ఖర్చులకు తెలియజేస్తున్నాం. బేరీజు వేసుకుని ఎవరు మంచి చేస్తారని చెప్పి ఆలోచన చేసి ఓటేయమని చెప్పి అడుగుతున్నాం. ఇంకా అంటే 2029 ఎన్నికలకు తర్వాత అది కథ, కానీ అంతవరకు అయితే మేము అధికారంలో ఉంటాం కదా, ఎన్డీ కూడా అధికారంలో ఉంటుంది. ఈ 4 సంవత్సరాల్లో మీరు తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడండి, ఈ మండలాన్ని సాగునీటి పరంగా వ్యవసాయ పరంగా అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి హామీ ఇస్తున్నాం. దానికి ప్రజలు కూడా మొగ్గు చూపుతూ ఉన్నారు. అంటే మీరు అభివృద్ధి అని చెప్పి చెప్తున్నారు కదా, మరి అట్లాంటప్పుడు గతంలో 2019 నుంచి 2024 మీ మెడికల్ కాలేజ్ సీట్లు పిల్లలు చదువుకునే వాళ్ళు కదా, ఎందుకు మెడికల్ కాలేజీని ఆపేశారు? రెండవది ఆర్టీసీ, నేను ఇప్పుడు చూసే ఆర్టీసీ బస్ స్టాండ్ పూర్తిగా సగం అయింది, దాన్ని కూడా ఎందుకు ఈ సంవత్సరం కాలంగా మీరు ఆర్టీసీని ఎందుకు పూర్తి చేయాలనుకోవట్లేదు? ఇప్పుడు బాగుండే ఆర్టీసీ బస్ స్టాండ్ను పడగొట్టేసి ఇక్కడ కట్టారు, మధునూరు రోడ్లో ఆయన కట్టడం జరిగింది. దాన్ని కాంప్లెక్స్ కట్టాలని చెప్పి చెప్తాడు. పెద్ద పెద్ద మహానగరాలలోనే ఈ మల్టీప్లెక్స్లు కానీ లేకపోతే షాపింగ్ మాల్స్ జరగని పరిస్థితుల్లో పులివెందులలో తీసుకొని వచ్చేసి పెట్టడం అనేది అది ఆయన అవివేకం. అది అంటే పెట్టాలి, షాప్స్ పెట్టాలి, థియేటర్స్ పెట్టి ఎంటర్టైన్మెంట్ పెట్టు. అది పెట్టకుండా నువ్వు ఊరికి తీసుకొచ్చి పెద్ద మల్టీప్లెక్స్లు, ఈ ఊరిలో సాయంత్రం 8 గంటల తర్వాత మనిషి ఉండరు, మంచి సంచారం ఉండదు పులివెందుల్లో. నువ్వు ఇటు మల్టీప్లెక్స్లు కట్టేసి ప్రజాధనాన్ని విపరీతంగా దుర్వినియోగం చేయడం కదా. ప్లస్ ఇంకోటి 4 స్టార్ హోటల్ అని కట్టాడు. ఈ ఊళ్ళో మామూలు హోటల్కి ఎవడు పోడు, మామూలు హోటల్ ఏదో పెళ్ళిళ్ళు ఏదన్నా సందర్భాల్లో, కానీ అది కూడా అభివృద్ధి అనుకోవచ్చు కదా. మీరు దాన్ని లైన్ అభివృద్ధి చేయాల్సింది ఏది, నువ్వు సాగునీటి పరంగా అభివృద్ధి చేయి. 2019-24 మధ్య కాలంలో ఈ నియోజకవర్గంలో 1 ఎకరాగా అదనంగా సాగునీరు ఇచ్చినావా? ఈ లేకపోయినా ఇచ్చింటే చెప్పమని అన్నాం. ఈ ప్రాంతంలో మేము ఇచ్చినాం, ఈ కాలువలు ముందుకు తీసుకున్నాం చెప్తాం. ఇప్పుడు జరిగే పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో ఎర్రబొల్లె చెరువు ఉంది. 1978 నుంచి, నాకు 1983 నుంచి చిన్న పిల్లలు ఉన్నప్పటి నుంచి నాకు రాజకీయాలకు అవగాహన ఉంది. నియోజకవర్గం పైన రాజశేఖర రెడ్డి గారు ఎర్రబొల్లె చెరువు నేను సాగునీరు తీసుకొస్తానని చెప్పినాడు. రాజశేఖర రెడ్డి జమానంతా వింది, వివేకానంద రెడ్డి గారు విన్నారు. 2019-24 మధ్య కాలంలో ఎందుకైనా నువ్వు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను ప్రారంభించినావు, పైపులు తెచ్చినారు, బిల్లులు చేసుకున్నారు, మిగతా సివిల్ వర్క్ అంతా పెండింగ్ పెట్టి వదిలిపోయినారు. 5 సంవత్సరాలలో 250 కోట్ల రూపాయలు ఖర్చు చేసే పనిని పూర్తి చేయలేని అసమర్థ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కదా. నేను సొంత నియోజకవర్గంలో ఎన్నో ఏళ్ల కల, దశాబ్దాల కల ఎల్లవల్ల చెరువుకు సాగునీరు అందజేస్తామని 250 కోట్ల రూపాయల పనిని పూర్తి చేయలేదంటే ఈ ప్రాంత ప్రజల పట్ల నీకుంటే చిత్తశుద్ధి ఏంది? ముఖ్యమంత్రి నువ్వు ఏం పని చేసినా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వాళ్ళ సోదరుడు అవినాష్ రెడ్డి గారు ఆత్మపరిశీలన చేసి 250 కోట్ల పనిని ఎందుకుగానో నువ్వు కంప్లీట్ చేయలేకపోయినావు. మేము ప్రశ్నిస్తాను. నువ్వు పూర్తి చేసింటే ఈరోజు రైతులు మళ్ళా గత సంవత్సరాలకి, అంటే మీరు ఈ 1.5 ఇయర్లో ఇప్పుడు ఈ సంవత్సరంలో మీరు పులివెందులకి ఏం చేశారంటే ఏం చెప్తారు? ఆ ప్రయత్నమే చేస్తున్నాం. మన ముఖ్యమంత్రి గారి దృష్టికి మహానాడు సందర్భంగా తీసుకుపోయినాం. ఇదిను అదేవిధంగా చక్రాపేట మండలంలో కాలేటి బాగుంది. ఇవన్నీ కంటే మొత్తం ఏదైతే ఇష్టానుసారంగా పథకాలను మంజూరు చేసి స్కీమ్స్ మంజూరు చేసి ముబ్బడిగా వాళ్ళకి కావాల్సిన మేరకు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా సమీక్ష చేయడం జరుగుతుంది ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి ప్రాధాన్యత క్రమంలో ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా దీని కొనసాగింపుగానే, అంటే ఇప్పుడు లిఫ్ట్ ఉంది, లిఫ్ట్ కొంత టైం పడుతుంది, ఆ కంపెనీలు పనిచేస్తాయి లేదో వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి. దానికి ఇమ్మీడియట్గా మేము ఏం చేసాం, ఇప్పుడు హంద్రీనీవా కాలువల నుంచి కదిరి పులివెందుల మధ్యలో హంద్రీనీవా కాలువ పోతుంది. ఆ కాలువ నుంచి డైరెక్ట్ ఊరికి ఒక గేటు పెట్టేస్తే గ్రావిటీలో నీళ్ళు వచ్చేస్తాయి ఎర్రబొల్లె చెరువు. దాని ద్వారా అటు
కదిరి ప్రాంతం, కదిరి తలుపుల మండలంలో ఉండే అనేక చెరువులు నిండుతాయి, అనేక గ్రామాలకు సాగునీరు త్రాగునీరు సమస్య లేకుండా పోతుంది. ఈ ఎర్రబల్ల చెరువు కూడా గ్రావిటీలో ఆడ నీళ్ళు వదిలేస్తే 3-4-5 రోజుల్లోనే కిందికి నీళ్ళు వచ్చే పరిస్థితి. ఈ విషయం వాళ్ళకి కానీ తెలుసు, కానీ ఎందుకు కానీ చేయలేకపోయినా అర్థం కాలే. దానిపైన ప్రభుత్వం కూడా జీవో ఇవ్వడం జరిగింది. హంద్రి నీవా నుంచి ఎర్రబల్ల చెరువుకు నీళ్లు తీసుకొని వచ్చేదానికి. ప్లస్ దాంతోపాటు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా తొందరలోనే పూర్తి చేస్తాం. ఇంకా ఉంది 986 మంది ఆ ప్రాంత ఎర్రబల్ల ప్రాంత పంచాయతీలు ఉండే పేదలకు భూములు ఇవ్వడం జరిగింది 2023 ఎండింగ్ 2024 మధ్య కాలంలో. నేను కూడా అసైన్మెంట్ కమిటీస్ అన్ని ఆ రోజు సరే వాళ్ళు ప్రతిపాదించినప్పటికీ కూడా ఎవరైనా సరే పేదల పార్టీలతో ఏం సంబంధం అని చెప్పి మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. వచ్చిన తర్వాత జూన్ వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు కదా, అదంతా ప్రాసెస్ అంతా 4-5 రోజులు చేయొచ్చు. అసైన్మెంట్ కమిటీలు అందరం ఆమోదం తెలిపిన తర్వాత డీకేటీ పట్టాలు ఇవ్వాల్సిన బాధ్యత లేదా వాళ్ళకు. డీకేటీ పట్టాలు ఈ రోజుకి కానీ ఇవ్వలే. కొంతమంది వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కొంతమంది ఆన్లైన్ చేసినా, కొంతమంది వదిలేసినారు. డీకేటీ పట్ట ఆన్లైన్ చేసినా కూడా చెల్లవు కదా అది. డీకేటీ నీకు అసైన్మెంట్ కమిటీలో యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత డీకేటీ పట్ట ఇచ్చిన తర్వాతే దానికి ఒక అధికారికంగా నీకు వచ్చినట్టు, లేకపోతే అనధికారికంగా పట్టాలు వచ్చినట్టే కదా. అవి పాస్బుక్లు కానీ సర్వే కానీ ఇంకోటి ఏం చేయలేదు. ఇవన్నీ కూడా మేము ఈ 986 మందికి ఎన్నికల తర్వాత డీకేటీ పట్టాలు ఇస్తాం. అదేవిధంగా వాళ్ళకి సర్వే చేసి వాళ్ళ సరిహద్దు రాళ్ళు పోతే వాళ్ళ భూమి వాళ్ళకి ఇస్తామని చెప్తాను. అంటే ఇవన్నీ మీరు ఇప్పుడు హామీలు ఇస్తున్నారు. అంటే మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? పులివెందుల జెడ్పీటీసీ గెలిచి అక్కడి నుంచి టీడీపీని తిరిగి పూర్వవైభవం తీసుకురావాలి, ఇక్కడ పులివెందుల్లో మా మార్పు చూపించాలని అనుకుంటున్నారా? లేదు కుప్పంలో గతంలో ఈ వ్యవహారాన్ని మాకు దెబ్బ కొట్టారు కాబట్టి ఇది దెబ్బ కొట్టి అధికారం ఉంది, పోలీసులు ఉన్నారు, లేకపోతే మంత్రులు ఉన్నారు, ఈ టీం అంతా కూడా బై ఫోర్స్గా పనిచేస్తుంది, రేపు ఎలక్షన్ కూడా పూర్తిగా క్యాంపెయిన్ మీ కంట్రోల్లో తీసుకోవాలనే ప్రయత్నం చేసి వాళ్ళకి కుప్పం దెబ్బ మేము పులివెందులో చూపించాం అని చెప్పాలనే ప్రయత్నం జరుగుతుంది. ఆలోచన అయితే మాకు లేదు. పూర్వవైభవం అనేదానికి గతంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ పెద్దగా గ్రాఫ్ ఏమీ పెద్దగా లేదు కదా. పూర్వవైభవం అంటే గతంలో మేము ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలిచి ఇప్పుడు ఓడిపోయినాం కాబట్టి పూర్వవైభవం అనేది, కానీ గతంలో ఏ రోజు కానీ వెళ్ళాం. గతంలో జరిగినాయి. ఇప్పుడు 2023లో శాసన ఎన్నికలు జరిగినాయి. 38 నియోజకవర్గాలకు సంబంధించి పులివెందుల వాసిగా నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన. ఆ ఎన్నికల్లో మేము గెలవడం జరిగింది. పులివెందుల్లో కూడా చాలా బ్రహ్మాండంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నాకు బ్రహ్మాండంగా ఓట్లు వేశారు. అన్ని మండలాల్లో కూడా మెజార్టీ ఓట్లు నాకు రావడంతోనే నేను ఆ ఎన్నికల్లో గెలిచేదానికి ఈజీగా నేను గెలవడం జరిగింది. అని ఇప్పుడు కానీ కుప్పంలో వాళ్ళు ప్రయోగం చేసినారు, ఏది గెలవాలని. రాజకీయ పార్టీ అనేది కుప్పంలో మేము వాళ్ళు వదలాల్సిన పనిలే, పులివెందులు మేము వదలాల్సిన పనిలే. ఇది రాజకీయం అనేది ఆట. ఆ రోజు కానీ మేము వాళ్ళు చేసే మా సంక్షేమ పథకాలు చూడండి ఇంకోటో అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా జరిగినాయి, స్థానిక సంస్థలు అంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు మేము బాయ్కాట్ చేసినాం ఆ రోజు ఉండే పరిస్థితిలో. కార్యకర్తలు అనేక ఇబ్బందులు బాయ్కాట్ చేసినందుకు కుప్పంలో పోటీ జరగలేదు కదా, ఆటోమేటిక్గా ఏకగ్రీవం అవుతాయి. మున్సిపల్ ఎన్నికలు ఏ విధంగా జరిగినాయి అందరూ చూసినారు. ఎంతమంది మంత్రులు వాడు ఉన్నారు. ఆఖరుకు ఆ పట్టణానికి సంబంధించిన ఓటర్లు కాకుండా తమిళనాడు కర్ణాటక నుంచి బస్సుల్లో తీసుకొని వచ్చి కానీ ఓట్లు వేసుకొని గెలిచినారు. మేము ఆ పరిస్థితి ఎవరు తీసుకొని రావడం లేదు. మీరు కానీ గమనించారు. ఏదో 1-2 చిన్న ఇన్సిడెంట్లను పట్టుకొని ఇక్కడ పోలీస్ రాజ్యం ఉంది, అరాచకం ఉందని చెప్పి నానా యాగి చేస్తున్నారు తప్ప రేపు పొద్దున్న 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుంది. మీరు కానీ గమనించండి. మొత్తం పెద్ద ఎత్తున 100 మంది విలేకరులు, మీడియా ప్రతినిధులు, అబ్జర్వర్స్ దండిగా ఉన్న బయటి ప్రాంతం ఎట్లా జరుగుతుందని చెప్పి స్వేచ్ఛాయుత వాతావరణంలో మొట్టమొదటిసారిగా. అంటే ఇంకా దారుణమైన విషయం అంటే చాలామందికి బ్యాలెట్ పేపర్ ఇస్తే ఎట్లా ఓటేయాలని కానీ తెలియని వాళ్ళు ఉన్నారు చాలామంది. ఎప్పుడు కానీ వాళ్ళు ఈవీఎంల దగ్గరికి పోనోళ్ళు చాలామంది ఉన్నారు, ఎట్లా ఓటాలని తెలియని వాళ్ళు చాలామంది ఓటర్లు ఉన్నారు. బ్యాలెట్ పేపర్ అంటే అసలు కనీసం ఓటు ఏంది అనేది కూడా చాలామంది ఉన్నారు. అంతకుముందు ఓటింగ్ జరగలేదు అని ఆ ప్రక్రియ చాలా ప్రాంతాల్లో ఓటింగ్ జరిగేది కాదు. మేము మా కళ్ళతో ప్రత్యక్షంగా చూసినాం. మేము ఎప్పుడన్నా ఓటింగ్ ఎన్నికల రోజున ఓటింగ్ సెల్ని పర్యవేక్షించడం కొంచెం పక్కకు వచ్చేస్తారు మేము పోయినామని, మళ్ళీ కొంత ఈవీఎంల కాడ కూర్చోవడం, వాళ్ళే ఒత్తుకోవడము. ఈవీఎంలు వచ్చిన తర్వాత స్థానిక సంస్థలు ఎప్పుడు జరగలేదు కాబట్టి ఆ ప్రశ్న ఉత్పన్నం కాలే. ఇప్పుడు చాలామందికి బ్యాలెట్లో ఎట్లా స్వస్తి గుర్తు ఎట్లా వేయాలా, ఎట్లా మార్చాలనేది కానీ చాలామందికి తెలియదు. ఓటర్ల కంటే ఏ రోజు కూడా వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ ఓటు హక్కును వాళ్ళు వినియోగించలేదు. కాబట్టి ఓటింగ్ సెల్లు ఏ విధంగా జరుగుతుండే అనుమానాలు కానీ నాకున్నాయి వ్యక్తిగతంగా. వాళ్ళు ఏ రోజు కానీ దాదాపు 2-3 దశాబ్దాల నుంచి పోలాడికి వాళ్ళు వేసుకుంటున్నారు ఓట్లు. ఈ 2 శతాబ్దాలుగా దశాబ్దాల నుంచి 2-3 దశాబ్దాలు దాదాపు నాకు తెలిసి 1989 నుంచి ఆ పరిస్థితి ఉంది. చాలా గ్రామాలు అన్ని ఏకగ్రీవమైనయా?
అంటే పోటీ తిరిగినా కూడా ఓటింగ్ పోలా. ఓటింగ్ వల్ల ఇప్పుడు 84లో 89 వరకు కొంతవరకంగా జరిగింది. 89 నుంచి పూర్తి అబ్బరాని నియోజకవర్గం వాళ్ళ కంట్రోల్లోకి పోయిన తర్వాత ఏ రోజు కానీ లేదు. పోతారు వాళ్ళే 50 మందినో 100 మందినో పెట్టుకోవడం, సైక్లింగ్ చేసుకోవడము, బొమ్మ అనిపించడము, 90% 95% ఓటింగ్ చేయడం చేసినారు తప్ప ఏదైనా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన పరిస్థితులు లేవు. ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయంటేనే ఇప్పుడు అప్రజాస్వామ్యము, అనాగరికము, పోలీసు, ప్రభుత్వము, వ్యవస్థలు అని చెప్పి మాట్లాడుతున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి కానీ ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలే. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయి. అంటే మీరు ఈ ప్రభుత్వంలో మీరు మాత్రం పోలీసులు ఎవరిని వాడరు, అప్రసాదంగా వాడరు, మేము ప్రశాంతంగా ఓటింగ్ చేయించడానికి కంకణం కట్టుకున్నాం. ఎన్నికలు జరిగేటప్పుడు అందుకే 200 మందికి బైండవులను చేశారు, మొత్తం పోలీసులందరినీ కట్టిన పరిస్థితి. అందరికి మా మీద కానీ రౌడీ షీట్లు కట్టారు వాళ్ళు. ఇప్పుడు ఆ పక్కుండే సతీష్ రెడ్డి మా పార్టీలో ఉండేటప్పుడు ఆయన మా ఇద్దరి మీద ఒకటేసారి రౌడీ షీట్లు కట్టినారు. అంటే రౌడీ షీట్లుగా మేము రౌడీలమా? రౌడీ షీట్లు ఎవరి మీద కడతారు? ఘాత నేరాలు, అత్యాచారాలు, దొంగతనాలు చేసే వాళ్ళని కడతారు. మా మీద ఉండే కేసులు ఏంది? ఏ ఎఫ్ఐఆర్లో చూసినా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ ఉంటుంది. మా మీద ఉండే రాజకీయపరమైన కేసులు, ప్రజా సమస్యలను పోరాటం చేసిన కేసులు ఉన్నాయి మా మీద. ఏ ఎఫ్ఐఆర్ను మాకు చూసుకోండి, వ్యక్తిగత స్పర్ధలు కాదు కదా, రాజకీయపరమైన కేసులే. రౌడీ షీట్లు కడతారు. మా మీద రౌడీ షీట్లు కట్టినారు కదంటే మీరు మా మీద రౌడీ షీట్లు కట్టినా సమస్య లేదు. మీ మీద రౌడీ బైండోవర్లు పెడితే ఓకే, అందరితో పెట్టారు. బైండోవర్లు అనేది మీది పెద్ద పార్టీ, మీది పెద్ద పార్టీ. మాకు గ్రామాలలో ప్రజాబలం ఉంది తప్ప కార్యకర్తలు అగ్రెసివ్గా ఉండే కార్యకర్తలు తక్కువ సంఖ్యలో ఉన్నారు. మేమంతా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళని అడ్డం ముందు పెట్టే రాజకీయం చేస్తారు. మీ పక్క మోతుబరి రైతులు, ఫ్యూడలిస్టులు అంతా మీ పక్క ఉన్నారు కాబట్టి ఆ జనాభాను బట్టి బైండోవర్ కేసులు ఉంటాయి. ఇప్పుడు 100 మంది మీ పక్క ఉండి మా పక్క 30 మంది తెలుగుదేశం పార్టీ ఉండేటప్పుడు 30 మంది మీద తక్కువ పెడతారు, 100 మంది మీద ఎక్కువ పెడతారు. దాన్ని బేరేజ్ చేసుకోవడానికి సమానంగా ఏమైంది మాకు కొన్ని ప్రాంతాల్లో తక్కువ బలం ఉంటుంది. ఆడ ఎందుకు పెడతారు? ఎక్కువ బలం ఉండేవాళ్ళు ఎవడైతే దౌర్జన్యకారులు ఉంటాడో వాని మీద పెడతారు బైండోవర్ కేసు. అసలు రాంగోపాల్ రెడ్డికి వైఎస్ కుటుంబానికి మధ్య ఉన్న ఆ గ్యాప్ అసలు ఎందుకు మీ మధ్య ఇంత వారు ఎందుకు వచ్చింది? ప్రతిసారి వైఎస్ ఫ్యామిలీ మీద ఎందుకు మీరు విరుచుకుపడే ప్రయత్నం ఎందుకు చేస్తారు? ఇప్పుడు బేసిక్గా మాదేం రాజకీయ కుటుంబం ఏం కాదు. మా ఫాదర్ టీచరు. తర్వాత జరిగిన పరిణామంలో నాది గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత కొంచెం ఖాళీగా ఉండే టైంలో నేను ఒక పత్రిక రిపోర్టర్గా పనిచేశాను. పనిచేసినప్పుడు ఇక్కడ జరిగే అన్యాయాల అక్రమాలు ఇండిపెండెంట్గా మేము వార్తలు రాసేటప్పుడు రాజారెడ్డి గారికి అది సహించలే. వచ్చేసి ఆయన మా మీద దాడి చేయాలనో లేకుంటే మమ్మల్ని వేధించాలనో కార్యక్రమం మొదలుపెట్టాడు. ఆ రోజు నుంచి వాళ్ళకు సంబంధాలు లేవు, వాళ్ళ దగ్గరికి పోయే ప్రశ్న లేదు. వాళ్ళ ఇల్లు లేవకుందో కానీ మనకు లేదు ఇప్పుడు కానీ, ఆ బాగ్రాపురం ఉంది కానీ వాళ్ళ ఇంటి ముందర కానీ మనం ఇప్పుడు కానీ పోలే పరిస్థితుంది. తర్వాత 1996 నుంచి మేము క్రియాశీలకంగా వచ్చినప్పుడు కూడా అనేక సందర్భాల్లో ఇబ్బంది పెట్టాలని చూసినారు. 2005లో మున్సిపల్ ఎన్నికలు, సహకార సంఘ ఎన్నికలు జరిగినప్పుడు ఆ రోజు మాకు సంబంధం లేకుండా మా మీద డబుల్ మర్డర్ కేసులు పెట్టినారు. పసిపిల్లలు ఆడోళ్ళు ఉండాలని చూడకోకుండా మా ఇండియన్ డైనమైట్ కూల్చేసి పొక్లేన్తో కూల్చివేయడం జరిగింది. అంటే అట్లాంటప్పుడు ఎట్లుంటుంది? అంటే రాజారెడ్డికి మీకు జరిగిన ఆ క్లాష్ అట్లే రాజశేఖర రెడ్డితో కొనసాగింది, జగన్తో కొనసాగుతుంది. వాళ్ళు మనల్ని చేర్చుకోవాలి, వాళ్ళు మనతో మాట్లాడిన వాళ్ళు ప్రయత్నం ఏం చేయలేం, మనం వాళ్ళ దగ్గరికి పోవాలని చెప్పి మనము ప్రయత్నం చేయాలి. మన అస్తిత్వం కోసం, మన ఎగ్జిస్టెన్స్ కోసం మనం పోరాడుతున్నాం. అది మాకు తెలుగుదేశం పార్టీ అనేది వేదికైంది. మా పార్టీ నాయకులు కానీ లేకుంటే మా యువ నాయకులు కానీ మమ్మల్ని ప్రోత్సహించి, ఆదరించి, గౌరవించి ముందుకు పోతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ డైరెక్షన్స్లో ముందుకు పోతాం. ఈ ప్రాంతంలో అధికారం ఉన్నా అధికారం లేకున్నా కూడా ప్రజా సమస్యలు కానీ నిజంగా రైతులు ఇబ్బందులు పడుతున్నా కూడా ఖచ్చితంగా పోరాడతాం. ఈరోజు కూడా మేము అధికారంలో ఉన్నాం 14 నెలల నుంచి. నిజంగా ప్రభుత్వం ద్వారా ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రభుత్వం ఉందని చెప్పి మేమేం గమ్మునే ఉండడం లేదు. ఖచ్చితంగా అధికారులను గట్టిగా మాట్లాడుతున్నాం, ప్రభుత్వంతో కొట్లాడుతున్నాం. అవసరమైతే చట్టసభల్లో కానీ ఈ జరుగుతున్న అన్యాయం జరుగుతుంది సరిదిద్దామని చెప్పి ఖచ్చితంగా మాట్లాడతాం. వాయిస్ అది మేము నామినేటెడ్ ఎమ్మెల్సీలమో లేకపోతే ఇంకోటి ఏం కాదు కదా, ప్రజల నుంచి ఎన్నికైన వాళ్ళం. ఆ ప్రజలు ఏ సమస్య ఎదుర్కొన్నా ప్రభుత్వాలు అన్నీ కరెక్ట్గానే చేస్తాయి, ప్రతి ఒక్కరం లేదు, పొరపాటు జరగచ్చు. మానవ తప్పిదాలు జరిగినప్పుడు ఇదే ఫలానా తప్పు జరుగుతుందని చెప్పి ఖచ్చితంగా మేము మాట్లాడుతున్నాం. జిల్లా పరిషత్ సమావేశాల్లో కానీ, డిఆర్సీ కానీ, కౌన్సిల్లో కానీ, అవసరమైన ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ, మంత్రుల దగ్గర కానీ మేము మాట్లాడుతుంది. ఇది తప్పు జరుగుతుంది, ఇది సరిదిద్దండి, దీనివల్ల ప్రజలకు ఇబ్బంది వస్తుంది, పార్టీకి చెడ్డ పేరు వస్తుంది చెప్తాం. దాంట్లో మొహమాటం ఏమి ఉండదు. మంచి ఉంటే మంచి చెప్తాం,
ప్రజలకు ఇబ్బంది జరుగుతుంటే ఇబ్బంది జరుగుతుంది, దీన్ని సరిదిద్దామని చెప్పి 100% ఎలిగేది మాట్లాడుతుంది. దాంట్లో సమస్య లేదు, ఎనికిపోయే ప్రశ్న లేదు. ఇదే పులివెందుల మీద మీ ఫోకస్లో దాదాపుగా కొన్ని గ్రామాలు రేపు జరగబోయే ఎలక్షన్స్లో మీ మీ కంట్రోల్లోకి రాబోతున్నారు, మీ కంట్రోల్లోకి ఆల్రెడీ తీసేసుకున్నారు అని వస్తున్న అవన్నీ వార్తల్లో ఎంతవరకు నిజం? అంటే ప్రాక్టికల్గా ప్రాక్టికల్గా లేదు, ప్రాక్టికల్గా లేదు, అవాస్తవమైన మాటలు అన్నీ. దాదాపు పత్రికల్లో చూసే దాని ప్రకారం అయితే 700 మంది పోలీసులు, లాస్ట్ డిఐజీ గారు కానీ ఇక్కడనే ఉండరు. దాదాపు ఒక 10-15 సాక్షి ఓబీ వ్యాన్లు వచ్చినాయి. అంటే 15 పోలింగ్ కేంద్రాల దగ్గర ఒక 10 సెంటర్లు ఉంటాయి, మెయిన్ సెంటర్లు. అన్ని చోట్ల ఓబీ వ్యాన్లు పెడుతున్నారు. చీమ చిటుక్కుమన్నా కూడా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేసి గందరగోళం చేసే ఆలోచనలు వాళ్ళు ఉన్నారు. మాకు కూడా మా నాయకుడు కానీ చెప్పింది, మనం చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలను మెప్పించండి, ఆ విధంగా మీరు చేయండి తప్ప దౌర్జన్యాలు ఒకరోజు చేస్తాం దౌర్జన్యం అనుకోండి, పోలీసులు అడ్డం పెట్టుకొని ఇంకోటి దౌర్జన్యం చేస్తాం, రేపు చేయాలి కదా దాన్ని. చేయాలిగా మళ్ళీ గ్రామాల్లో ఉంటుంది. రేపు గ్రామాల్లో అశాంతి ఏర్పడుతుంది, గ్రామాల్లో ఫ్యాక్షన్ వాతావరణం ఒక గొడవలు పెడతాయి. కాబట్టి మాకు అలాంటి ఆలోచన ఎక్కడ కూడా లేదు. మేము 1-4 మాటలు అడుక్కున్నాం. మేము నిజంగా దౌర్జన్యం చేసేటంటే ఇంతమంది నాయకులు బయట ప్రాంతం నుంచి వచ్చి రోజు అంటే ఓటర్లు విసిగిపోయే విధంగా ఓటు అడిగినారు అందరూ పోయి, మా నాయకులు కానీ అందరం ఒక్కొక్క ఓటును 10 మాటలు కలిసింటాం. నిజంగా ఇదంతా దుర్వినియోగం చేయాల్సిన అవసరం లేదు కదా. ఇంత అందరం కలిసి ఇంత ఏ ప్రయాసాలకు వచ్చి ఇక్కడ ఉండి తిరిగి ఇక్కడ అకామిడేషన్ కానీ సరిగా ఉండదు. ఇక దూర ప్రాంతాల్లో కడపలోనో పొద్దుటూరులో ఉండి రోజు పొద్దున్న పోయి రాత్రికి వచ్చేసి మా లీడర్లంతా ప్రచారం చేస్తున్నారు కదా. కాబట్టి దాంట్లో వాళ్ళు అనుమానం పెట్టుకోవాల్సిన మళ్ళీ అంటే తాను దొంగ అయితే పరులను నమ్మరనే సామెత ఉంది. వాళ్ళు చేసిన దౌర్జన్యాలు అరాచకాలు అవన్నీ వాళ్ళ కళ్ళ కట్టినట్టు వాళ్ళు చేసిన కార్యక్రమాలు అవతలగానే ఏమైనా చేస్తారేమో అని చెప్పి ఉలికిపాటు తప్ప ఇంకోటి లేదు. ప్లస్ ఇంకొకటి ముందే రెచ్చగొట్టేసి ఈ ఎన్నిక ఏదో ఒక జెడ్పీటీసీ ఎన్నిక పెద్ద రాష్ట్ర వ్యాప్త ఎన్నిక, రోజు ఒక చిన్న జెడ్పీటీసీ ఎన్నిక గురించి జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేస్తాడు. సాక్షి పేపర్లో పై నుంచి కింది వరకు 4 పేజీలు రాస్తారు. టీవీ ఆన్ చేస్తే సాక్షిలో పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక గురించే చర్చ జరుగుతుంది. అంత అవసరం లేదు. వాళ్ళు హైప్ క్రియేట్ చేసేసి ఏదో జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డికి ఏదో వీళ్ళు అన్యాయం జరుగుతుంది, సింపతి గెయిన్ చేయాలని అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డికి అన్యాయం జరుగుతుంది, అవమానం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తా అని చెప్పి ప్రజల్లో. కానీ మీరు వాస్తవంగా ఇప్పుడు జరిగిన సంఘటనలు, జరిగిన దాడులు, లేకపోతే ఎమ్మెల్సీల మీద దాడులు, పెట్రోల్ పోవడం, ఇవన్నీ కూడా మీ పార్టీ నాయకులు చేయలేదా? వాళ్ళే చేసుకుని వాళ్ళే సింపతి క్రియేట్ చేసే ప్రయత్నం ఏమైనా చేశారా? సురేష్ది వ్యక్తిగతంగా జరిగిన దాడి. అతను ఇండిపెండెంట్ పోటీ చేయడం అంటే ఆయన కూడా జెడ్పీటీసీ కావాలనే కదా. ఆయన 2 పార్టీలకు ప్రత్యర్థే, మాకు ప్రత్యర్థే, వాళ్ళకు ప్రత్యర్థే. ఆయన కానీ జెడ్పీటీసీ ఈ ప్రాంత సమస్యలను జిల్లా పరిషత్ సమావేశాల్లో కానీ వివిధ ఫోరాల్లో మాట్లాడి ఈ సమస్యలు పరిష్కరించాలని కృతనిశ్చయంతో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది. ఆయన జగన్మోహన్ రెడ్డికి దూర బంధువు. గత వాళ్ళ అధికారులు 5 సంవత్సరాలు అనేక రకాలైన దందాలు, సెటిల్మెంట్లు, అనేక మందికి అన్యాయం చేయడం జరిగింది. ఈ ఎన్నికలు జరుగుతాయనే ముసుగులో ఎవరో దాడి చేసినట్టున్నారు అతనికి. తెలుగుదేశం పార్టీకి మీకు తెలియదు అసలు మేము దాడి చేయాలనుకుంటే వైఎస్ఆర్సీపీ మీద నాయకుడి మీద చేస్తారు. అతను వైఎస్ఆర్సీపీనే కాదు కదా, అతను ఇండిపెండెంట్. ఎవరో చేసినారు. ఇంకా నల్లగొండవరపల్లిలో రమేష్ జరిగినప్పుడు మా పార్టీకి సంబంధించి కొంతమంది మా పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళను మళ్ళీ థ్రెట్ చేసో ఇంకోటో చేసేసి మళ్ళీ వాళ్ళ పార్టీ వైపుకు లాగాలనే ప్రయత్నం చేసినప్పుడు మా వాళ్ళగానే అక్కడికి పోవడంలో మాట పెరిగిన సందర్భంలో తోపురాలు జరిగిన మాట వాస్తవం. మేమేం దానిలే, వాళ్ళు దొబ్బుకున్నారు, మా వాళ్ళు దొబ్బుకున్నారు. వాళ్ళకు 2 ఏళ్ళు ఎక్కువ పడినచ్చు, మా వాళ్ళకి 2 ఏళ్ళు తక్కువ పడినచ్చు. ఇద్దరికి గాయాలైన కాబట్టి ఇద్దరికి కేసులు పెట్టుకున్నారు. మా వాళ్ళ మీద కానీ 307 కేసులు పెట్టారు. వాళ్ళ మీద 307 కేసు ఏం పెట్టలే. ఒక ఎస్సీ అబ్బాయి మీద దాడి చేశారంటే SC/ST కేసు పెట్టారు. అది అంతే తప్ప దానికి తప్ప కొత్తగా మళ్ళీ ఏం జరిగినాయి. ఇప్పుడు ఈ మండలం వాళ్ళకి ఎవరైనా జరిగినాయి, ఈ ఉండే 6 గ్రామ పంచాయతీల్లో ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త మీద దాడి చేసినారా? ఎవరైనా చేయరా? కానీ ఊర్లలో దాడి చేసినామా, బెదిరించినామా? ఎక్కడ లేదు కదా. ఊర్లలో జరిగిన ఈ అటాక్స్ కొంత పానిక్ అయిన పరిస్థితి ఉంది కదా. డెఫినెట్గా అక్కడ పబ్లిక్ కొంత పానిక్ అయిన పానిక్ ఏం కలిగా పానిక్ అయినట్టు ఛానల్స్, పేపర్లు చూపించడం తప్ప వాస్తవంగా అక్కడేం లేదు. ఇప్పుడు నల్లగొండవరపల్లిలో జరిగిందంటారు. నిన్న నల్లగొండవరపల్లిలో మా వాళ్ళు ప్రచారం చేశారు, మా లీడర్లు. బ్రహ్మాండంగా ప్రజలు బ్రహ్మరథం పెట్టారు. నల్లగొండవరపల్లి అంతా ప్రజలు చీత్కరించుకుంటారు, అది ఇదని చెప్పి ఏదో ఛానల్స్ ప్రచారం నిన్న పోయినారు. బ్రహ్మాండంగా మాట్లాడినారు, అందరూ మాట్లాడినారు, చెప్పినారు. అధికారుల పొరపాటు వలన పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన
జరిగిన మాట వాస్తవం. దాంట్లో మీ రోల్ లేదా ఈ ఓట్లు మార్పు సంబంధించిన వ్యవహారంలో? స్థానిక సంస్థలు కానీ ఏ ఎన్నికలు జరిగేటప్పుడు కానీ ఎన్నికలు జరిగేదానికంటే ముందస్తు సన్నాహాలుగా ముందు ఓట్ లిస్ట్ పబ్లిష్ చేస్తారు. దీంట్లో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? అన్ని ప్రాంతాల్లో, ప్రధాన ప్రాంతాల్లో కార్యాలయాల దగ్గర, పంచాయతీ ఆఫీసుల దగ్గర, అన్ని ఆఫీసుల దగ్గర ప్రదర్శిస్తారు. అభ్యంతరాలు అంటే చెప్పాలా. తర్వాత నెక్స్ట్ కోర్స్ ఏంది, ఈ ఎన్నికలు జరుగుతాయి ఇక్కడ పోలింగ్ మొదలు పెడతానని చెప్పాలా. నేను అడుగుతాను అవినాష్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి మీద ఒక పెద్ద రాజకీయ పార్టీ, ఇంత పెద్ద వ్యవస్థ ఉంది పులివెందులలో, ఎక్కడ పోలింగ్ కేంద్రాల్లో పబ్లిష్ చేసిన తర్వాత మీరు అభ్యంతరం ఎందుకు చెప్పలే? మీరు అభ్యంతరం బాధ్యత మీ మీద ఉంది, మా మీద ఉంది. మీరు నిర్లక్ష్యంగా ఉన్నారు, మేము నిర్లక్ష్యంగా ఉన్నాం. చూసుకోలేదు, మేము చూడలేదు, మీరు చూడలేదు. ఇది వాస్తవం. ఒక ఎండిఓకు సరైన అవగాహన లేకుండా అది రెవెన్యూ అధికారులను తెలుసుకోబోయి ఇది ఎట్లా చేస్తామని చెప్పి కూర్చోంటే సరిపోయింది. వాళ్ళు ఏం చేశారు, 1 నుంచి 3,900 ఉండే ఓటర్లు కట్ చేసుకుంటే వచ్చారు. అది ఎవరికి, తహసీల్దార్ను, ఆ సంబంధించిన విఆర్ఓలను వీళ్ళని కూర్చోబెట్టుకుంటే ఆ 3-4 గ్రామాల నైసర్గిక స్వరూపం అని చెప్తారు. ఎర్రబల్లె పోలింగ్ బూతులు ఎర్రబల్లిలో పెట్టిండ్రు, నల్గొండలో పెట్టిండ్రు, నల్లబరెడ్డిపల్లిలో పెట్టే పరిస్థితి. అట్లా కాకోకుండా ఈ పంచాయతీరాజ్ అధికారులకు అవగాహన లేకపోవడంతో జరిగిన దీని వెనకాల మిస్కెచ్ ఏం లేదు కదా. తెలుగుదేశం పార్టీకి కానీ ఎవరికి కానీ ఏ వ్యక్తికి కానీ ఏ నాయకుడికి కానీ సంబంధం లేదు. అది అధికారుల ద్వారా జరిగిన పొరపాటు. ఈ పొరపాటు అనే దానికంటే రాజకీయ పార్టీలుగా ఉన్న మాది కూడా పొరపాటే వాస్తవం. మేము ఈ ఎలక్షన్ ప్రాసెస్లో ఉండేటప్పుడు అధికారులు ఏం చేస్తున్నారు, ఏ ప్రకటనలు ఇస్తున్నారు, ఏం నివేదికలు ఇస్తున్నారు, ఏమి గెదిట్లిస్తారు చూసుకోవాల్సిన బాధ్యత రాజకీయ పార్టీకి మా మీద ఉంది. ఇద్దరం పొరపాటు పడినాం. మేము గమనించాలి, మీరు గమనించలేదు. ఈ పొద్దు ఆ రోజు దగ్గర కరెక్ట్గా కనుక చూసింటే ఇప్పుడు ఇష్యూ లేదు కదా. నేను అవినాష్ రెడ్డిని అదే అడుగుతాను, మీరు ఏమన్నా గుడ్డిగాడి పనులు దోమనుకోతున్నారు. సరే మేము మార్చినాం అనుకోండి, ఎగ్జాంపుల్ అధికార పార్టీ అడ్వాంటేజ్ కోసం మార్చినారు, ప్రయత్నం చేసినాం అనుకోండి. మీకు ఈ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, దీని మీద మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయని చెప్పినప్పుడు మీ గ్రామ నాయకులు వచ్చేసి సార్ ఎంపీ గారి దగ్గరకో లేకుంటే అధికారుల దగ్గరికి వచ్చేసి ఇట్లా పొరపాటు జరిగింది, దీన్ని సర్దిద్దాలని మెరుగుదని లేకి ఆ రోజు ఇవ్వాల్సింది. ఈ రోజు ఏది 2 రోజుల ముందు ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది, 30 తేదీ స్టార్ట్ అయింది. ఆ రోజు కానీ గమనించుకోకుండా ఈ రోజు నువ్వు గమనించింది కాదు, ఆ గ్రామస్తులు ఏది మాకు నల్లగొండపల్లిలో ఓటు ఉంది, 4 కిలోమీటర్ల దూరం పోవాలి, ఎవరికి తెలియదు, మాకు తెలియదు, మీకు తెలియదు. ఇది రాజకీయ పార్టీలుగా మనం వైఫల్యం చెందినాం. ఇది నేను అయితే వాస్తవంగా ఒప్పుకుంటాను. అధికారులు చేసిన తప్పిదాన్ని మనం సరిదిద్దాల్సిన బాధ్యత, వాళ్ళ దృష్టికి తీసుకొని పోయి సవరించాల్సిన బాధ్యత మంది రాజకీయ పార్టీది. మీరు ఫెయిల్యూర్ అయినాం, మేము ఫెయిల్యూర్ అయినాం. కాబట్టి దాన్ని ఒకరి మీద ఒకరు నిందేసుకుంటే వచ్చే ఉపయోగం అయితే ఏముంటుంది దానివల్ల. ఇప్పుడు ఒకసారి ప్రాసెస్ అయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఉంది, అందరూ అంగీకరించినారని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చేసింది. ఇప్పుడు అందరం కానీ చెప్తాను ఏమైనా అవకాశం ఉంటే మార్చమని చెప్పి ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఎన్నికల సంఘం మార్చదంట, అది కానీ వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చినారు. ఇప్పుడు చేసే పరిస్థితి కూడా ఏం లేదు దాని గురించి. కానీ ఇప్పుడు ఎవరి ఖచ్చితంగా అంటే వైసీపీ చాలా క్లియర్గా చెప్తుంది ఏంటి, మీరు ఉద్దేశపూర్వకంగానే మీరు టీడీపీ కలిసి ఈసీతో కుమ్మక్కయ్యి ఈ వ్యవహారాన్ని, ఈ ఓట్లని మార్చారు అనేది చెప్తుంది. రెండవది, పోలీసులు బలగాలను పెట్టుకున్నారు కాబట్టి ఎక్కడైనా సరే 2-3 ఏరియాస్లో మనం క్యాప్చర్ చేయగలిగాం. కనీసం అంటే ఒక 2,000 ఓట్లని క్యాప్చర్ చేయగలిగితే మనం ఈ పోటీలో బయటపడాలి అనేది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీది అనేది వైసీపీ చెప్తున్న పరిస్థితి. ఆ యాక్షన్ ఆఫ్ ప్లాన్ ప్రకారం జరుగుతుందా, మీ ప్లాన్ వర్కౌట్ అవుతుందా అని? ఇప్పుడు నీలం సాహ్ని ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమించిన వ్యక్తి. మీరు నియమించినప్పుడు మీరు ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉండి ఇది అయింది, నీకు ఫేవర్గానే ఉంటుంది కదా. మీకు ఫేవర్గా ఉండేటప్పుడు మీరు మీకు అనుకూలంగా ఉంది కదా నీలం సాయిని మేము అపాయింట్ చేసినది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అపాయింట్ చేసిన ఎన్నికల అధికారిని కాదు. ఏదంటే ఆమెతో మీకు యాక్సెస్ ఉంది, ఆమెతో మాట్లాడుకునే దానికి మీకు అనుకూలంగా ఉండే అధికారిని ఉంది, ఆమెతో మాట్లాడుకోవాలి. మరి వాళ్ళందరూ బయట ఈసీ ముందు ధర్నా చేస్తున్నారు కదా, అదంతా యాక్షన్. దీన్ని ఈ ఎన్నికను ఏదో రాష్ట్ర వ్యాప్తంగా ఏదో గందరగోళం చేసేయాలని చెప్పి తప్ప, ఈ ఎన్నిక వలన మాకేం జిల్లా పరిషత్ రాదు, జిల్లా పరిషత్తు మాకేమీ చేజిక్కదు, ఈ ప్రభుత్వం ఓడిపోదు, జగన్మోహన్ రెడ్డి ఏమి ఎమ్మెల్యేగా ఓడు దిగిపోడు, జగన్మోహన్ రెడ్డి ఎన్నిక గెలుస్తానే ఎమ్మెల్యే ఆయనకు ప్రతిపక్ష హోదా రాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపీ పదవి పోదు, ఎవరికి ఏమి. ఇది ఒక ఎన్నిక జరుగుతుంది కాబట్టి పోటీ చేయాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల మీద ఉంది కాబట్టి పోటీ చేయడం అంతే తప్ప, ఈ పులివెందులో కానీ ఒంటిమిట్ట కానీ గెలిస్తే మాకేం జెడ్పీటీసీ మాకేం జిల్లా పరిషత్ చైర్మన్ పదవి మాకు రాదు.
కానీ ఓటికి 10,000 ఇచ్చే చంద్రబాబు స్థాయికి నాయుడు వెళ్ళారుగా. ఎవరికి డబ్బులు పంచింది? ఇప్పుడు ఎన్ని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి? 5,000 రూపాయలతో డబ్బు పంపిణీ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డే కదా. అవసరమైతే ఇంకొక 5,000 గారు పంచేదానికి రెడీగా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు. మరి మీరు ఎంత పెంచుతున్నారు? జగన్మోహన్ రెడ్డి 5,000 పెంచారు. మీ దగ్గర నుంచి మా దగ్గర ఇక్కడ ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు సంపాదించిన పరిస్థితులు ఏం లేవు. అధికారంలో ఉన్నారు, మొత్తం మీరు వ్యవస్థ అంతా మీ కంట్రోల్లో ఉంది. వ్యవస్థ వాళ్ళు 5,000 పెంచితే మీరు దానికి డబల్ అన్న పంచే పరిస్థితుల్లో ఉన్నారు. వ్యవస్థ మా కంట్రోల్లో ఉంటే మేము నామినేషన్ వేయం కదా. వ్యవస్థ మా కంట్రోల్లో ఉంటే నామినేషన్లో రోజు ఎతగచ్చిను. లేదు నామినేషన్ వేసిన సరే అధికారులు మా చెప్పు చేతులు ఉంటే ఒక పేపర్ ఇచ్చేసి డిస్క్వాలిఫై చేసేసి నువ్వు అన్నీ చేయలే కదా. మీరు 2020లో ఏదైతే మోసాలు చేశారో ఆ మోసాలు చేయాలనుకుంటే మాకు అవకాశం ఉంది. కానీ మేము స్ఫూర్తిబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఉండాలనుకుంటున్నాం కాబట్టి మేము అన్నీ చేయాలనుకుంటే ఏముంది, పులివెందుల నుంచి పోయేటప్పుడు మధ్యలోనే ఏదో కేసు ఉందని చెప్పి మీరైతే ఏది చేసినారో కేసు పెట్టిందము. లేదనేటంటే సీఈఓ గారికి చెప్పేసి ఒక పేపర్ చింతమని చెప్పిందము. అంటే మేమంత వ్యవస్థలను దుర్వినియోగం చేసేవాళ్ళైతే ఆ పరిస్థితులు ఏమీ లేవు కాబట్టి ఏమి ఇబ్బంది పడలే. రేపు పొద్దున 7 గంటల నుంచి ప్రారంభ ఎన్నిక స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎవరు అనుమానం పడాల్సిన వల్ల ఎవరి ఓటక్కును 40 సంవత్సరాల తర్వాత 4 దశాబ్దాలు మొట్టమొదటిసారిగా ఎవరి బ్యాలెట్ పేపర్ వాళ్ళు తీసుకొని ఆనందంగా వారికి నచ్చిన వ్యక్తికి మెచ్చిన పార్టీకి ఓట్లు వేసుకుంటే ఒక స్వాతంత్రం లభిస్తుంది. రేపు 12, 14 తేదీ కౌంటింగ్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 15వ తారీఖు అంటే ఒక రోజు ముందు పులివెందుల మండల ప్రజలకు స్వాతంత్రం వస్తుంది. అంటే పులివెందుల పబ్లిక్కి స్వాతంత్రం 14 వస్తుంది. గెలుపు ఓటములతో సంబంధం లేదు ఇక్కడ. మేము గెలవచ్చు, వాళ్ళు గెలవచ్చు. మేము గెలుస్తామని చెప్పి మేము ధీమాగంటాం, వాళ్ళు గెలుస్తామని వాళ్ళు ధీమాగంటాం. ప్రజలు ఎవరు మెచ్చుతారో ఎవరు నచ్చుతారో వాళ్ళు గెలుస్తారు. కానీ ఇక్కడ ప్రజలు గెలుస్తున్నారు, ప్రజాస్వామ్యం గెలుస్తుంది. ప్రజలు గెలుస్తున్నారు, ఈ ఎన్నికల్లో ప్రజలు గెలుస్తూ ఉన్నారు. అంటే ఓటేసి మొట్టమొదటిసారిగా ఓటేసి ప్రజలు గెలుస్తున్నారు, ప్రజాస్వామ్యం గెలుస్తుంది. ఇది మేము సాధించిన గొప్ప విజయం అని అనుకుంటాం. ఇదే గెలుపుకోవడంలో అది వేరే సబ్జెక్టు. ఇదైతే మేము విజయం సాధించినట్టే. పులివెందుల ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో మొట్టమొదటిసారిగా ఓట్లు వేసుకోవడం అనే కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపించడానికి మేము సక్సెస్ అయ్యారు. 100% విజయమైనాం. ప్రజాస్వామ్య స్ఫూర్తి నిలబెడతాను. గెలుపుకోవడంలో అది దైవాధీనం. ప్రజలు ఓటర్ దేవుళ్ళు ఎవరు మెచ్చితే వాళ్ళు గెలుస్తారు. అంతే తప్ప ఇది మొట్టమొదటి విజయం. అయితే పులివెందుల అభివృద్ధి గురించి ఇందాక మనం మాట్లాడుకుంటే ఒక 2 సబ్జెక్టులు మీతో మాట్లాడాలి. ఒకటి కాలేజీ విషయంలో ఉద్దేశపూర్వకంగా ఆ సీట్ల విషయంలో ఒకటి. రెండవది ఓవర్ హెడ్ ట్యాంకులు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు అనే ఒక చర్చ జరుగుతోంది. ఇంకొక విషయం కూడా రాణిగారి తోటకు సంబంధించిన రోడ్డు సరిగ్గా చేయడంలో కూడా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు అనే ఒక అపవాదు. ఒక అధికారంలో ఉన్నారు కాబట్టి మీరే దానికి సమాధానం చెప్పాలి. మెడికల్ కాలేజీకి సంబంధించి ప్రయత్నాలు చేయడం జరిగింది. 48% అంటే ఫ్యాకల్టీకి సంబంధించి 100 మంది ఫ్యాకల్టీ ఉండాల్సింటే 48% మందిని ఫిలప్ చేయడం జరిగింది. 52% మంది లేరు, చేసే ఆ టైం కానీ లేదు. ప్లస్ ఇంకా హాస్టల్స్ కానీ క్వార్టర్స్ కానీ ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిన్ బిల్డింగ్ ఒకటి రెడీ చేసేసి దాన్ని ఏదో జగన్మోహన్ రెడ్డి గారు తన శిలాఫలకాన్ని ఆవిష్కరించుకోవాలని చెప్పి ఎన్నికల ముందు హడావిడి చేసి చేశారు తప్ప మీరు గమనించండి, మీరే పరిశీలించండి. హాస్టల్ బిల్డింగ్స్ లేవు. పిల్లలు వస్తే అక్కడ ఉండేదానికి హాస్టల్ బిల్డింగ్స్ లేవు. ఇంత వందలాది మంది ఫ్యాకల్టీ వస్తే, డాక్టర్లు వస్తే ఇక్కడ సరైన అకామిడేషన్ లేని ఎవడు రాడు. ఇంత చిన్న ఊరిలో ఇల్లు కానీ వాళ్ళకి కావాల్సిన అంత పెద్ద డాక్టర్లకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ ఊళ్ళో లేదు. కాబట్టి ఈ ఊరికి వచ్చేదానికి ఎవరు కానీ సుముఖంగా లేరు. ఇవన్నీ పూర్తి మన క్వార్టర్స్ అన్నీ రెడీ అయిన తర్వాత వీటికి వచ్చేదానికి సిద్ధపడతారు తప్ప అవన్నీ పూర్తి అయిన తర్వాత దీన్ని పూర్తి చేయాలని మా ప్రభుత్వ నిర్ణయం. అంతేకాకుండా ఇంకా ఎవరైనా ప్రైవేట్ పార్ట్నర్స్ ఎవరైనా వస్తే వారికి అప్పచెప్పేసి చేయాలనేది కానీ ఒక ఆలోచన జరుగుతుంది. కొంతమంది ప్రైవేటు సంస్థలతో చర్చలు కానీ జరుగుతున్నాయి. ప్లస్ ఓవర్ హెడ్ ట్యాంకులు అనేది జల్ జీవన్ మిషన్ కింద దాన్ని ఇవ్వడం జరిగింది మెగా కంపెనీకి. మెగా కంపెనీ వాళ్ళు దాదాపుగా ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత మారిన తర్వాత 2-3 నెలలు గమనున్నారు తప్ప ఇప్పుడు ఆ పనులు కానీ పూర్తవుతానే చేస్తూ ఉన్నారు. 3-4 నెలల్లో జల్ జీవన్ మిషన్ కార్యక్రమానికి సంబంధించిన పనులు కానీ పూర్తి అయిపోయి పులివెందుల కాన్స్టిట్యున్సీకి అంతా నీళ్ళు చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వ్ నుంచి నీళ్లు రాబోతున్నాయి. ఇంకా మిగతా మీరు దానికి సంబంధించిన కార్యక్రమాలు అనేది పూర్తి అవుతాయి. కానీ పులివెందుల్లో రాత్రి మీరు చెప్పినట్టుగా నిజంగానే 8 గంటలు దాటిన తర్వాత ఒక్క జనసంచారం బయటికి రాని పరిస్థితి, కట్టికి చీకటిగా కనపడుతుంది. కనీసం లైట్లు కూడా లేని పరిస్థితి, వీధి దీపాలు కూడా వెలగట్లేదు. అటువంటి సిచ్యువేషన్ ఎందుకు మార్చలేకపోతుంది? ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి
మున్సిపాలిటీ 27 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు. బిల్లులు పెండింగ్ ఉంది. ఓకే. దారుణం. సుందరీకరణ పేరుతో విచ్చలవిడిగా డబ్బును దుర్వినియోగం చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఒకసారి ఉండేటప్పుడు రింగ్ రోడ్డు నిర్మించినప్పుడు ఒకసారి లైటింగ్ చేశారు, సెంట్రల్ లైటింగ్ అని చెప్పి బాగానే ఉండే. ఏదైనా బల్బులు పోయేటు కంటే నువ్వు తీసి మార్చేసి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం అన్ని తీసేసి మొత్తం కొత్తవి పెట్టారు. కొత్తవి పెట్టినప్పుడు ఇదేమీ రాజులం కాదు, రాజ్యాలకు రాజులం కాదు, చక్రవర్తులం కాదు. ఇది ప్రజాస్వామ్య దేశం. 5 సంవత్సరాలకు ఒకరు ఒక ప్రభుత్వం మారిపోతుంది. ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక ప్రాధాన్యత ఉంటుంది. మొత్తం అంతా తీసుకొచ్చి పులివెందుల్లోనే వేల కోట్లు పెట్టాలనే ఆలోచన మీకుంటుంది. ఇంకొక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఇంకొక ఆలోచన ఉంటుంది. అన్ని ప్రాంతాలు ఆయన నియోజకవర్గం కాబట్టి ఆయన లైటింగ్ చేసినారు. చేసిన తర్వాత ఒక రోజున వెలిగించినారా, మొత్తం ఇష్టానుసారంగా చేశారు, ఇన్కంప్లీట్ చేసినారు. ఈ భవిష్యత్తులో ఈ విద్యుత్ బిల్లులు కానీ ఇంత మనం సుందరీకరణ చేస్తే మెయింటెనెన్స్ అయ్యే డబ్బులు ఏ విధంగా అసెస్ చేసుకొని దీనికి అంత సోర్స్ క్రియేట్ చేసి ఆదాయాన్ని క్రియేట్ చేసి నువ్వు చేసుకోవాలి. నువ్వు ఇష్టానుసారంగా కమిషన్ల కోసం అని చెప్పి ఏదంటే చేసి ఇప్పుడు 27 కోట్లు లేదంటే మున్సిపాలిటీ ఆదాయం ఎంత, జీతాలు ఇవ్వలేని పరిస్థితి మున్సిపాలిటీలు సక్రమంగా. నువ్వు 27 కోట్ల రూపాయలు బకాలు చెల్లిస్తే కానీ వాళ్ళు విద్యుత్ కనెక్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఆడికి ప్రయత్నం చేసినాం. వాళ్ళు ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఏం చెప్తున్నారు, 27 కోట్ల బకాలు ఉంటే మేము ఇచ్చే పరిస్థితి లేదు, ఎంతో కొంత కట్టమని చెప్తున్నారు. ఇప్పుడు పాలకవర్గం వాళ్ళే కదా, మున్సిపల్ పాలకవర్గం చేయండి. దీని ఆదాయం ఎట్లా పెంచాలా, ఎట్లా విద్యుత్ బిల్లులు చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లులు వీధి లైట్లకు చెల్లించే పరిస్థితి రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఉంది ఎక్కడన్నా? ఏదైనా ఆ మున్సిపాలిటీ అభివృద్ధితో గ్రామాల అభివృద్ధికి గ్రాంట్లు ఇస్తారు తప్ప నువ్వు కరెంటు బిల్లు కట్టని చెప్పి రాష్ట్రంలో డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఇచ్చే అంత ఆర్థిక పరిస్థితి కానీ రాష్ట్రంలో లేదు. ఈడ ఎలక్ట్రికల్ బిల్లు ఇచ్చేసి ఈ మొత్తం ఎన్ని కార్పొరేషన్లు అన్నిసార్లు ఆ ప్రాబ్లం ఉంటుంది, అంతా కట్టమని చెప్తారు. మనం ముందు సెల్ఫ్ ఫైనాన్స్గా దిశగా దాన్ని మన మున్సిపాలిటీని తీర్చిదిద్దిన తర్వాత మీరు ఎన్ని చేయకోకుండా ఇష్టానుసారంగా చేసినట్టు ఈరోజు మెయింటెనెన్స్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. ఒక 4 స్టార్ హోటల్ పెట్టినారు. 4 స్టార్ హోటల్కు ఇటు వ్యాపారం జరిగే పరిస్థితి మీరే చెప్తున్నారు. రాత్రి 8 తర్వాత మంచిగా ఉన్నాడు, భోజనాలు కానీ దొరకని పరిస్థితి. రాత్రి అసలు ఏమీ కనపడలేని పరిస్థితి. ఈడ ఎట్లుంటుంది పరిస్థితి? ఇన్ని వందల వేల కోట్లు ఖర్చు పెట్టేటప్పుడు ఒక మంచి పరిశ్రమను ఇక్కడ స్థాపించి స్థానికులకు ఉపాధి అవకాశాలు పెంచినప్పుడు ప్రజలకు ఆదాయ వనరులు పెరిగినప్పుడు వ్యాపారాలు జరుగుతాయి. ఇది మొత్తం వ్యవసాయ ఆధారిత ప్రాంతం. వ్యవసాయదారులు వస్తారు, ఒకవేళ 12 గంటలకు సాయంత్రం 4 గంటలకు 5 గంటలకు వాళ్ళ గ్రామాలకు వాళ్ళు వెళ్ళిపోతారు. రాత్రి 8 గంటల తర్వాత ఇది ప్రధాన రహదారి కాదు, జాతీయ రహదారిలో లేము, లేదా ట్రాఫిక్ పాయింట్ కాదు, లేకుంటే పారిశ్రామిక వాడలు లేవు, ఇంకోటి ఏం లేవు. అంత వ్యవసాయం. సాయంత్రం కల్లా అందరూ వెళ్ళిపోతారు. ఎందుకని ఒక మంచి పరిశ్రమ ఇప్పుడు ఆదిత్య బిర్లా తీసుకొచ్చినారు. ఎంత ఇస్తారు? 9,000 రూపాయలు ఇస్తారు. అది కాదు కదా, 9,000 రూపాయలు నువ్వు ఉపాధి పనికి పోయినా కానీ నెలకు 9,000 రూపాయలు 10,000 రూపాయలు సంపాదించుకుంటావు. ఒక మంచి సంస్థలో 20,000 25,000 రూపాయలు ఆదాయం వచ్చే ఒక ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం కానీ ఒక మంచి కంపెనీలు లేదంటే సాఫ్ట్వేర్ కంపెనీలు ఏదో తీసుకొని రావాలి. ఏం తీసుకొచ్చినారు? స్పిన్నింగ్ వీలు. రాజశేఖర డయాంలో గోవిందరాజు స్పిన్నింగ్ వీలు తీసుకొచ్చి ఈరోజు లాకౌట్ పరిస్థితిలో ఉంది. ఎన్ఎస్ఎల్ తీసుకొచ్చినారు, అది కానీ మూతపడే పరిస్థితిలో ఉంది. ఏదైనా ఒక కన్స్ట్రక్టివ్గా ఈ ప్రాంతంలో ఉండే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఏ ఒక్క ప్రయత్నంగానే ఆయన చేయలేదు. దానివల్లే ఈ పట్టణంలో మనం వేల కోట్లు ఖర్చు పెట్టినా కూడా నీలపాలవుతున్నాయి తప్ప ప్రజలకు ఫలితాలు ఆ ఫలాలు అందడం లేదు. సో ఫైనల్గా జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో మీ అడుగు అంటే టీడీపీ కొంచెం అంటే నేను 100% చెప్పను, మీరు చెప్తున్నట్టుగానే ఒక లెవెల్కి తీసుకుని వచ్చే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. అది సక్సెస్ అవుతారా? రాజకీయాల్లో ఎన్నికలైన తర్వాత సక్సెస్ కావాలని పోటీ చేస్తాం. ఏమి 4 ఓట్లు రాని రాజకీయ పార్టీ కూడా మేమే ఈ రాజ్యాధికారం సాధిస్తామని చెప్తారు. అది రాజకీయాల్లో మామూలే. మేము ఇక్కడ 0 నుంచి మొదలుపెట్టినాం. మాకు అది తక్కువ బలం. వాస్తవాలు మేము కానీ అంగీకరించాలా. మా బలం ఎంత ఉంది ఏందనేసి మొదలుపెట్టినప్పుడు మనం కూడా పార్టీని ఏ విధంగా రీస్ట్రక్చర్ చేయాలా, ఏ విధంగా మళ్ళీ ఒక ఏడాదిలోనే నెక్స్ట్ ఫిబ్రవరి మార్చిలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. గెలిచేదానికి ఇది మాకు ఉపయోగపడుతుంది. సరే ప్రజలు రేపు ఏం తీర్పు ఇచ్చినా కానీ దాన్ని స్వీకరించేదని మేము సిద్ధంగా అధికారంలో ఉన్నామని చెప్పి గెలవాలని లేదు, ఓడిపోవాలని లేదు. గెలిచినా ఓడినా దాన్ని ఒక స్ఫూర్తివంతంగానే ముందుకు పోతామండి. రైట్ సార్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.